జిల్లాలో వరి పంట పొలాలను పరిశీలించిన డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని శివాలాల్ తండా, శ్రీనివాసాపురం గ్రామాల రైతులను వరి పంట పొలాలను పరిశీలించిన డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి వరి పంట పొలాలను పరిశీలించి రైతులను ఓదార్చారు. ఈ సందర్భంగా గొంగిడి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ వరి పంట ఎండిపోయిన రైతులకు ఎకరానికి 25,000 రూపాయలను ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ప్రాంత రైతులకు కాళేశ్వర జలాలు, సాగునీరు, త్రాగునీరు ఇకనైనా ఆలేరు ప్రాంతానికి అందించాలని కోరారు. కాంగ్రెస్ పరిపాలన వచ్చింది, దరిద్రం మనకు తెచ్చింది. దరిద్రాన్ని తరిమి కొట్టాలంటే కేసీఆర్ పాలన తెచ్చుకోవడమే ముఖ్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, రామనర్సయ్య, మహేందర్ రెడ్డి, శోభన్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఆలేరు మండలంలో గ్రామాలలో రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. నమో రామచంద్ర అని చెప్పి ఏడుస్తున్నటువంటి సందర్భం. వాళ్ళు పెట్టిన పొలం ఒక్కొక్కరు 1,00,000 నుండి 2 లక్షల వరకు ఖర్చు పెట్టి గతంలో లాగా నీళ్ళు వస్తాయి, కాళేశ్వరం నీళ్ళు వస్తున్నాయి అని చెప్పి ఆశతోని మరి పంట పొలాలు పెట్టుబడి పెడితే మొత్తం కూడా నీళ్లు లేక పంట పొలాలన్నీ కూడా ఎండిపోయి వాళ్ళు మరి ధరణమ్మ, పద్మమ్మ, నీలమ్మ, బాలమ్మ ఆ మహిళా రైతులంతా కూడా ఏడుస్తూ చెప్పారు. మీరు కూడా చూశారు. ఎంత ఘోరంగా ఉందంటే పరిస్థితి. గతంలో కేసీఆర్ సార్ ఉన్నప్పుడు మరి కాళేశ్వరం నీళ్లు మా పక్క పంటే దేవాదుల కాలువ ద్వారా నీళ్ళు వచ్చేది. మాకు ఎన్నడూ కూడా 10 సంవత్సరాలు ఎన్నడూ కూడా ఇబ్బంది రాలేదు. మా బోర్లు ఎండిపోలేదు. చక్కగా పంటలు పండించుకున్నాం. కరెంటు కూడా బాగుండే. మంచి వోల్టేజ్తో 24 గంటలు కేసీఆర్ సార్ కరెంట్ ఇచ్చిండు. ఇప్పుడు ఏం దరిద్రం దాపురించిందో కానీ ఈ కొత్త ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి మాకు నీళ్లు లేవు, సరైన వోల్టేజ్తో కరెంటు కూడా వస్తలేదు అనేటువంటి బాధలు వెలిపించినటువంటి సందర్భం. వాళ్ళ పరిస్థితి చూస్తే మాకు కూడా, మా నాయకులందరూ కూడా ఏడుపు వచ్చేస్తుంది. నిజంగా కూడా ఈ చేతగాని ప్రభుత్వం కేసీఆర్ గారి మీద కోపం మీద కేసీఆర్ ఆనవాళ్ళు చెరిపేస్తారట. కాళేశ్వరం నీళ్ళు వదలకుండా ఇక్కడ పంటలన్నీ ఎండబెడుతున్నారు. ఈరోజు ఇక్కడే కాదు, మన నియోజకవర్గంలోని అన్ని మండలాలలో ఇదే పరిస్థితి. మొన్న గుండాల పోయి చూసినాం, నిన్న యాదగిరిగుట్ట మండలం చూసినాం, ఈరోజు ఇక్కడికి వచ్చినాం. మరి ఇటువంటి పరిస్థితి ఉంటే ఇక్కడ గెలిచినటువంటి స్థానిక శాసనసభ్యులు బీర్లయ్య గారు కనీసం ఒక గ్రామానికి వచ్చి కూడా చూడడం లేదు, రైతులను పరామర్శించడం లేదు. ఇది ఎంత దారుణమైనటువంటి విషయం అంటే మరి అటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ వచ్చింది, దరిద్రం తెచ్చింది. కాంగ్రెస్ వచ్చింది, కరువు తెచ్చింది. ఇది వాళ్ళు కల్పించినటువంటి కరువే. అదే కాళేశ్వరం నీళ్ళు వదిలినట్టయితే పంటలు బాగా పండేవని చెప్పి రైతులు మొత్తుకుంటున్నారు. ఇక కరెంటు పరిస్థితి అయితే ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు. ఈరోజు కొల్లూరు గ్రామంలో మా మాజీ వైస్ ఎంపీ కిష్టయ్య గౌడ్ గారు మాట్లాడుతారు. ఇప్పుడే చెప్పారు మీ ముందే, వాళ్ళ ఊర్లో ఇలా 4 మోటార్లు కాలిపోయినాయి. లో వోల్టేజ్తో 4 మోటార్లు ఒకే రోజు కాలిపోయినాయి. ట్రాన్స్ఫారాలు కాలిపోతున్నాయి, స్టార్టర్లు కాలిపోతున్నాయి, మోటార్లు కాలిపోతున్నాయి. మళ్ళా 10 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కరెంటు గుర్తొస్తుంది. ఇంత దారుణమైనటువంటి విషయం. మరి దయచేసి ఇప్పటికైనా కాళేశ్వరం నీరు వదలాలా, ఈ ప్రాంతాన్ని రక్షించాలా. ముఖ్యంగా మేము డిమాండ్ చేసేది మరి ఈ ఆలేరు నియోజకవర్గంలోని పంటలు ఎండిపోయిన రైతులందరికీ కూడా ఎకరానికి 25,000 ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇక్కడ గెలిచినటువంటి, ఈ జిల్లాలో గెలిచినటువంటి ఉమ్మడి జిల్లాలో మరి మంత్రులు కోమటిరెడ్డి వెంకరెడ్డి కావచ్చు, ఆయన నీళ్ల మంత్రి అట, మరి ఆ నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, స్థానిక శాసనసభ్యులు బీర్లయ్య గారు కావచ్చు, స్థానిక పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, ఈ ప్రాంత రైతులను పరామర్శించి ఈ రిపోర్ట్స్ అన్ని కూడా మీరు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు తెలుసుకొని మీ రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి వారిని ఒప్పిస్తారో, మెప్పిస్తారో, వారి కాళ్ళు మొక్కుతారో, ఇంకేం చేస్తారో. మరి మా ప్రాంతానికి ఇకనైనా కొన్ని నీళ్ళు ఇస్తే, ఇప్పటికైనా కాళేశ్వరం నీళ్ళు వదిలితే కొంతైనా పంట బతికి బయటపడుతుందేమో. కానీ ఎండిపోయిన పంటలకు మాత్రం ఖచ్చితంగా ఎకరానికి 25,000 ఇచ్చే విధంగా చూడాలా. లేకపోతే మిమ్మల్ని గ్రామాలలో కూడా తిరగనియ్యరు. రైతాంగం అంతా తిరగబడుతుంది ఇప్పటికే ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా మరి ఇదే ఆలేరు మండలంలోని శ్రీనివాసపురం గ్రామానికి వెళ్ళినాం. అక్కడ కూడా పంటలను చూసినాం. అక్కడ కూడా పంటల పరిస్థితి అదే విధంగా ఉంది. చాలా ఎకరాల ఆ గ్రామంలో ఎండిపోయింది.
అంతేకాదు ఆ గ్రామంలోకి పోతే ఎంటర్ కాగానే మహిళలు ఎంబడబడ్డారు. మాకు మంచినీళ్ళు వస్తలేవండి, నెల రోజుల నుంచి మంచినీళ్ళు వస్తలేవట. ఈ కలెక్టర్ గారు ఏం చేస్తున్నారు, ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారు, ఓట్లేసి గెలిపించుకున్నటువంటి ఎమ్మెల్యే పత్తా లేడు. నెల రోజుల నుంచి పేపర్లలో రాస్తుంటే, ఛానళ్లలో వస్తుంటే ఈ ఎమ్మెల్యే ఏం చేస్తున్నట్టు? ఎందుకు ఎన్నుకున్నాం ఇటువంటి దరిద్రపు ఎమ్మెల్యేను? ఒకసారి ఆలోచన చేయాలి. శ్రీనివాసపురం రా, నువ్వు వచ్చిరా, ప్రజలు తరిమి కొడతారు నిన్ను శ్రీనివాసపురంలో నీళ్ళ కోసం. మంచినీళ్ళు లేవండి. ఒక్కొక్కరు చెప్తున్నారు, ఎంత బాధ అనిపిస్తుందంటే. నేను మా 10 సంవత్సరంలో బీఆర్ఎస్ పాలనలో ఎక్కడ కూడా ఇబ్బందులు లేవు. మరి ఇంత మంచినీళ్ళు 10 రోజులు అయింది స్నానం చేయలేకంటారు. 1 బిందె 2 బిందెలు వస్తున్నాయి. ఏం చేయాలి? మంచినీళ్ళు లేవు, తాగే నీళ్ళకే సరిపోతున్నాయి మా నీళ్ళు. మరి స్నానం చేద్దామంటే 10 రోజులు అయింది స్నానం చేయకని చెప్పి మీ ముందే ఛానళ్ళ ముందే చెప్పారు. మరి ఏం చేస్తున్నట్టు ఈ ప్రభుత్వం? చేతగాని ప్రభుత్వం, పనికిరాని ప్రభుత్వం. మరి కలెక్టర్ ఎందుకు గ్రామాలు తిరుగుతున్నా అని చెప్తున్నాడు? మరి వేరే దగ్గర నువ్వు పనికిరాని దగ్గర పోయి ఇళ్ళల్లో పోయి నీళ్ళు వస్తున్నాయని భువనగిరి టౌన్లో మాట్లాడుతున్నావు, పోయి పెద్ద పెద్ద పట్టణాలు పోతున్నావు. కుగ్రామం అయినటువంటి శ్రీనివాసపురం వచ్చి చూడు నాయన బాధ. హనుమంతరావు గారు, కలెక్టర్ గారు, మేము ఒకటే చెప్తున్నాం, చూడండి దయచేసి. నేను ఇప్పుడు కలెక్టర్ గారితో కూడా నేను మాట్లాడతా, మన మాజీ శాసనసభ్యుడు ఎమ్మెల్యే గారితో కూడా నేను మాట్లాడిస్తా. మరి దారుణమైనటువంటి విషయం ఉంది. దయచేసి శ్రీనివాసపురంలో నీటి ఎద్దడి ఉంది, 10 రోజుల నుంచి స్నానాలు చేస్తలేదు అంటారు. 2 బిందెలు వస్తున్నాయి. అది కూడా పరిష్కారం వెంబడే చేయాలి. స్థానిక శాసనసభ్యులు పట్టించుకోవాలి, ఆ గ్రామాన్ని సందర్శించాలి. లేకపోతే రేపు భువనగిరిలో కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా కూడా చేపడతామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.